వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 26వ సర్గయందు గల 1 నుండి 36 శ్లోకముల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తాటకను సంహరించుట అనే కథగా విందాం. ఈ విధంగా నిశ్చయపూర్వకంగా విశ్వామిత్రుడు పలికిన మాటలు విని దృఢమైన నియమం కలవాడు రాజశ్రేష్ఠుని కుమారుడు అయిన రాముడు అంజలి ఘటించి ఈ విధంగా అన్నాడు. మహాముని, మా తండ్రి గారి ఆజ్ఞ వలన, ఆయన మాటయందు నాకున్న గౌరవము వలన, నీ ఆదేశము వలన నాకు ఈ కార్యం నిస్సందేహంగా చేయదగినదే. అయోధ్యానగరంలో వశిష్ఠాది గురుజనుల మధ్య మహాత్ముడైన మా తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్రుడు చెప్పినట్లు చెయ్యి అని నన్ను ఆజ్ఞాపించారు. ఆయన మాటను ఉల్లంఘింపరాదు కదా. నేను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదివైన నీ మాట పాటించి తప్పక తాటకను సంహరిస్తాను. గోబ్రాహ్మణుల సుఖం కొరకు, ఈ దేశం యొక్క సుఖం కొరకు అప్రమేయ ప్రభావశాలి అయిన నీ ఆజ్ఞ ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. శత్రు సంహారకుడగు రాముడు ఈ విధంగా పలికి పిడికిలితో ధనుర్మధ్యాన్ని గట్టిగా పట్టి దిక్కులు ప్రతిధ్వనించేటట్లు తీవ్రమైన టంకార ధ్వనిని చేశాడు. తాటకావనంలో అన్ని ప్రాణులు ఆ ధ్వనికి భయపడ్డాయి. తాటక కూడా ఆ శబ్దం చేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందింది. ఆ శబ్దం వినగానే కోపావిష్టురాలైన తాటక క్షణకాలం ఆలోచించి ఆ శబ్దం వచ్చిన వైపు శీఘ్రంగా పరిగెత్తింది. వికారంతో ఉన్న ముఖంతో, పెద్ద దేహంతో ఉన్నది, మిక్కిలి కోపించినది అయిన ఆమెను చూచి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు. లక్ష్మణ, ఈ యక్షిని ఆకారం ఎంత భయంకరంగా క్రూరంగా ఉందో చూడు. ఈమెను చూడగానే పిరికి వాళ్ల గుండెలు పగిలిపోతాయి. మాయాబలంచే ఎదిరింప శక్యం కాక ఉన్న ఈమెను చెవులను నాసాగ్రాన్ని ఖండించి వెనక్కి మరలిపోనట్లు చేస్తాను. ఆడది అవ్వడమే ఆమెను రక్షిస్తున్నది. ఈమెను చంపడానికి ప్రయత్నించక ఈమె పరాక్రమాన్ని, గమనశక్తిని నశింపచేయాలి అనుకుంటున్నాను అన్నాడు లక్ష్మణునితో రాముడు. రాముడి విధంగా పలుకుతుండగానే తాటక క్రోధావిష్టురాలై చేతులెత్తి గర్జిస్తూ రాముని మీదకి పరిగెత్తింది. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారం చేత ఆమెను అదలించి రామలక్ష్మణులకు స్వస్తియగుగాక, వారికి జయం కలుగుగాక అని పలికాడు. తాటక భయంకరమైన పరాగాన్ని చిమ్ముతూ రామలక్ష్మణులకు క్షణకాలం పాటు ఆ పరాగంలో ఏమీ తోచకుండా చేసింది. ఆ తర్వాత మాయా ప్రభావం చేత రామలక్ష్మణుల మీద గొప్ప శిలావర్షాన్ని కురిపించింది. దానితో రామునకు కోపం వచ్చింది. ఆమె కురిపించిన శిలావర్షాన్ని రాముడు తన బాణవర్షం చేత వారించాడు. అయినను కూడా ఆమె తన మీదకి వస్తుండగా ఆమె హస్తములను బాణాల చేత ఛేదించాడు. చేతులు తెగి అలసిపోయి తన సమీపమునందు గర్జిస్తున్న ఆ తాటక చెవులను, ముక్కును లక్ష్మణుడు క్రోధంతో ఛేదించి వేశాడు. ఇష్టం వచ్చిన రూపాలను ధరింపగల ఆ తాటక అనేక విధాలైన రూపాలు ధరిస్తూ రాళ్లవాను కురిపిస్తూ అతి భయంకరంగా సంచరించింది. నలువైపుల నుండి రాళ్లవానచే కొట్టబడుతున్న ఆ రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుడు ఈ విధంగా పలికాడు. రాజా, ఈమెపై జాలి చూపకు. యజ్ఞాలకు విఘ్నం చేసే పాపాత్మురాలు, దుర్మార్గురాలు అయిన ఈ యక్షిని మాయాబలం చేత వృద్ధి పొందగలదు. సంధ్యాకాలం రాబోతోంది. ఈలోపుగానే ఆమెను చంపివేయి. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యం కాదు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెబుతున్నా కూడా రాముడు తన శబ్ద వేధిత్వ సామర్థ్యం ప్రదర్శిస్తూ తాటక కురిపిస్తున్న రాళ్లవర్షాన్ని ఆపేశాడు. మాయాబలం గల ఆ తాటక బాణజాలంచే అడ్డుకొనబడినదై గర్జిస్తూ రామలక్ష్మణుల మీదకి పరిగెత్తుకు వచ్చింది. పరాక్రమం చూపిస్తూ పిడుగువలే వేగంగా వచ్చి మీద పడుతున్న ఆమె వక్షస్థలంపై రాముడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ శరాఘాతానికి ఆమె క్రింద పడి చనిపోయింది. భయంకరురాలైన ఆ తాటక మరణం చూసి దేవతలు, దేవేంద్రుడు బాగు అని రాముని ప్రశంసించారు. సహస్రాక్షుడైన దేవేంద్రుడు, దేవతలందరూ కూడా సంతోషించి విశ్వామిత్రునితో ఈ విధంగా పలికారు. విశ్వామిత్ర మహర్షి, ఈ పనిచేత సకల దేవతలు, ఇంద్రుడు చాలా సంతోషించారు. నీవు రాముని యందు ప్రేమ చూపించు. ప్రజాపతి అయిన భృజాస్వుని పుత్రులను, సత్యమైన పరాక్రమము కలవియు,
తపోబలం చేత పోషింపబడినవి అయిన అస్త్రాలను రామునకు ఉపదేశించు. ఓ విశ్వామిత్ర, భక్తితో స్థిర చిత్తంతో నిన్ను అనుసరించి వస్తున్న ఈ రాముడు అస్త్రాలను ఉపదేశించడానికి తగిన సత్పాత్రము. ఈతడు గొప్ప దేవకార్యాన్ని చేయవలసి ఉంది అని పలికారు. ఈ విధంగా పలికి దేవతలందరూ సంతోషించిన వాళ్లై విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. పిమ్మట సంధ్యా సమయం అయింది. తాటక సంహారం చే సంతోషించిన విశ్వామిత్రుడు రాముని శిరస్సుపై వాసన చూసి ఈ విధంగా పలికాడు. రామ, ఈ రాత్రి ఇచ్చటనే నివసించి రేపు ప్రాతకాలమున నా ఆశ్రమానికి వెళ్దాం అన్నాడు. రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి ఆ రాత్రి తాటకావనంలో సుఖంగా నివసించాడు. ఆ వనం కూడా శాపం నుండి విముక్తమై కుబేరుని ఉద్యానవనమైన చైత్ర రథం వలె సుందరమై ప్రకాశించింది. రాముడు తాటకను చంపి దేవతలు, సిద్ధులు మొదలైన వారి చేత ప్రశంసించబడుతూ విశ్వామిత్రుడితో ఆ రాత్రి ఆవనమందే నివసించాడు. ప్రభాత సమయంలో విశ్వామిత్రుడు అతనిని మేలుకొల్పాడు. సమాప్తం. ఎంతవరకు మీరు వాల్మీకి రామాయణమందలి బాలకాండలోని 26వ సర్గలో గల 1 నుండి 36 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తాటకను సంహరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 27వ సర్గలో గల 1 నుండి 26 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములు ఉపదేశించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.